నిందలు పడటానికి నీ జీవితంలో అవకాశం ఇవ్వకూడదు. బైబిల్ గ్రంథంలో తిమ్మోతికి పౌలు రాస్తా ఉన్నాడు. ఏమని అంటే, కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమును ఇయ్యకుండవలెను. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? వివాహమైనటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ మధ్య ఉండవలసింది దేవుడి ప్రేమ ఉండాలి. మీ మధ్య ఉండవలసింది దేవుడి సమాధానం ఉండాలి. మీ మధ్య ఉండవలసింది దేవుడి సన్నిధిని ఉండాలి. మీ మధ్య ఉండవలసింది ఒకరి మధ్య ఒకరికి అనురాగ బంధం ఉండాలి. మీ మధ్య ఎంత మాత్రం కూడా సాతానుకు చోటు ఉండకూడదు. మీ జీవితంలో సాతానుని అనుమానమైనటువంటి ఇటువంటి నిందలు మీ కుటుంబంలో ఉండకూడదు. నిందలకు దూరముగా ఉండాలి. నీ భర్త పైన నువ్వు నిందలు వేయకూడదు. నీ భార్య పైన నువ్వు నిందలు వేయకూడదు. కారణం తెలుసా? బైబిల్లో వాక్యం ఉంటుంది, మీ జీవితంలో నిందలు పడకుండా ఉండవాలని జాగ్రత్తగా చూసుకోండి. వాక్యం సలహిస్తా ఉంది. నిందలు ఎందుకు వేస్తా ఉన్నావు? ఒకసారి ఎందుకో దేవుడు నమ్మినటువంటి వాడు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, దేవుడి భయం కలిగి వారు ఉన్నప్పుడు, దేవునిలో వారు ఉన్నప్పుడు, ఇదిగో వారి మధ్య ఉండవలసింది దేవుడి సన్నిధి, కానీ వేరే ఇతరేతరమైనటువంటి వారికి స్థానము కల్పించబడదు, ఉండకూడదు. కారణం తెలుసా? నిన్ను ప్రేమించిన వాడు దేవుడు. నువ్వు దేవుడి సన్నిధానంలో ఒక ప్రమాణం చేశావు. ఏమని? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఏది వచ్చినా కూడా నేను నిన్ను విడువను అని ప్రమాణం చేసావే. ఏదో ఒక నింద వచ్చిందని చెప్పి, ఏదో ఒక బాధ వచ్చిందని చెప్పేసి, ఏదో ఒక సమస్య వచ్చిందని చెప్పేసి నీ భర్తను విడిచిపెడతావా? నీ భార్యను విడిచిపెడతావా? నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేసుకుంటావా? గమనించండి బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నింద గొప్ప భాగ్యం. ఆ నిందకు అవకాశం ఇచ్చినటువంటి సాతానును మీ మధ్య నుంచి పారతోలండి. బైబిల్లో వాక్యం ఉంటుంది, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆ నిందకు తావిచ్చినటువంటి ఆ సాతాను మీరు దూరం చేయాలి, కానీ కుటుంబాన్ని దూరం చేసుకోకూడదు. ఆ నిందకు తావించమని సాతాను మీ మధ్య సాతాను పని చేశాడా? అనుమానం అనే సాతాను, నింద అనే సాతాను, విరోధం అనే సాతాను మీ మధ్య పని చేశాడా? సరే, ఆ సాతాను తరిమిడదాం. మా మధ్య ఉండవలసింది ఏంటో తెలుసా? ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. నీ సన్నిధిని ఉంచు దేవా అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనుషులు వారి వ్యక్తిగత కారణాల చేత ఉన్నటువంటి నిందలను తొలగిపోనట్లుగా ప్రార్థన చేసుకోవాలి.